సాయి సిద్ధార్థ్‌లో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి మేడం? మీరు పర్సనల్‌గా మీ పర్సనాలిటీకి చాలా దగ్గరగా అనిపించిన అంశం ఏంటి? సో, 'శ్రవ్య' క్యారెక్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ మేము బయట మాట్లాడుతున్నాం. సో, ఒక అబ్యూసివ్ రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చి, ఎట్లా తన లైఫ్ లీడ్ చేస్తది అన్నది తన క్యారెక్టర్ అనమాట. ఓకే. అది చాలా స్ట్రాంగ్‌గా చూపెట్టారు. సో, నేనెప్పుడూ 'కీచక' చేసిన రీజన్ గూడా అదే. హ్మ్. 'కీచక' సినిమాలో త్రూ ఔట్ నేనే హీరో. అప్పుడు నేను ఏం ఆలోచించి చేశానో తెలీదు. బట్ సినిమా అంతా నేనే ఉంటాను. హ్మ్. ఇంకా నేనే హీరో, నేనే హీరోయిన్. ఫైట్‌లుంటాయి, ఏడుపులుంటాయి, అన్నీ ఉంటాయి. చాలా ఉంటది పెర్ఫార్మన్స్‌కి స్కోప్. ఇందులో గూడా దేర్ ఈస్ సో మచ్ టు పెర్ఫార్మ్ అనమాట. ఓకే. చాలా స్ట్రాంగ్ వుమెన్ క్యారెక్టర్. వరుణ్ నాకు చెప్పినప్పుడు ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ఇందాక మీరన్నట్టు ఈరోజు రోజుకొక నలుగురు, ఐదుగురు కొత్త వాళ్ళొస్తూ ఉన్నారు. హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్, యాక్టర్స్. బికాజ్ అంత పెరిగిపోయింది ఇండస్ట్రీ. డిజిటల్ నుంచి గానీ, ఓటీటీ నుంచి కరెక్ట్. గానీ. సో, ఒక మంచి చిన్న సినిమానా, పెద్ద సినిమానా, హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరు అన్నీ పక్కన పెడితే, వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ సో వెల్ ఒక మంచి మీకు అర్థమైపోతది. రైట్. ఒక గట్ ఫీలింగ్ ఉంటది గదా! ఒక మనిషితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని అర్థమైపోతది. మేబీ ఒక చిన్న వయసులో మనం అది జడ్జ్ చేయలేము. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మెచ్యూరిటీతో మనకు అర్థమైతది. నాకది అర్థమైంది. నందు, నందు హీరో అని తెలుసు నాకు. వరుణ్ కూడా కొత్త డైరెక్టరు. స్టోరీ చెప్పిన ఫస్ట్‌లోనే ఐ సెడ్ ఓకే. నేను చేస్తా. బికాజ్ ఇట్స్ అ వెరీ, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇంక అంతకంటే నాకు ఇంకా చే కమ్ కమ్‌బ్యాక్ ఉండదేమో. యాహ్! కమ్‌బ్యాక్ ఉండదు. సో, చాలా బాగా వాళ్ళు మీ దగ్గరికెందుకొచ్చారో? దేర్ ఈస్ అ స్టోరీ అగైన్. అయ్యా! బేసిక్‌గా మా కమ్యూనిటీలో వరుణ్ ఫ్రెండ్ అనమాట తను. సో, ఓకే. తను నాకు కూడా ఫ్రెండ్. నాకు పేరు చెప్పాలని లేదు. బట్ చాలా మందికి తెలుసు మన ఇండస్ట్రీలోనే. సో, తను రోజు వాకింగ్ చేస్తాం కింద. నేను అప్పటికి ఐ థింక్ కరోనా తర్వాత ఎప్పుడో అనుకుంటా. 2022. యాహ్! సో, కింద అలా వాకింగ్ చేస్తా తను నేను ఎప్పుడు మాట్లాడుకుంటాం. నాకు ఫోటో షూట్స్ గురించి అన్నీ చెప్తూ ఉండేవాడనమాట. ఇట్లాంటి క్యారెక్టర్స్ ఎందుకు రావు? ఇట్లనే ఎందుకు చేయాలి? తెలుగోళ్ళకి ఎందుకు రాదు? ఇప్పుడు మళ్ళీ మేము తమిళ్‌కెళ్ళి చేయాలా? ఇలాంటివి రోజు మా ఇద్దరికి డిస్కషన్ అయ్యేది. అలా ఒకరోజు మాట్లాడుతూ అరే! ఇట్లా ఒక స్టోరీ ఉంది వరుణ్ అని అన్నపూర్ణలో చదువుకున్నాడు. చాలా మంచి స్టోరీ. వాళ్ళు డెమో షూట్ కూడా చేశారు. క్రేజీ ఉంటది. హ్మ్. ఒక్కసారి నువ్వు ఎప్పటినుంచో అంటున్నావు కదా! మంచి మంచి క్యారెక్టర్ పడాలి అని చెప్పి. వై డోంట్ యూ గో అండ్ మీట్ వరుణ్ అని చెప్పి అన్నాడు. ఓకే. అట్లా అదొచ్చింది. ఓకే. మీకై మీరెళ్లి మీ నేనే క్యారెక్టర్‌ని వెళ్ళాను. మీరు తీసుకొచ్చుకున్నారు. అవును. యాక్చువల్లీ నేను వెళ్ళాను. నాకు స్టోరీ చెప్పాడు. వరుణ్ నాకు మొన్న తెలిసింది. ఫస్ట్ వరుణ్ వద్దు అన్నాడంట ఓకే. నందుతో. బట్ నందుకి నేను అంతకు ముందు నుంచి తెలుసు. ఒక యాడ్ షూట్ కోసమని నందు నాకు మెసేజ్ చేశాడు ఒకసారి. అది తర్వాత చేయలేదు. బట్ వరుణ్ అదే నందు చెప్పాక ఏ లేదు మామ అమ్మాయి చాలా కామ్ ఉంది. ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయి. తను చేయగలుగుతదో లేదో ఇట్లా అని అన్నాడంట. హ్మ్. బట్ ఫస్ట్ మీటింగ్‌లోనే వరుణ్ సైడ్ ఓకే. ఐ థింక్ ఆ సెన్సిబిలిటీస్ ఉన్నాయా లేదా? నువ్వు ఓపెన్ అయ్యి చేయగలుగుతావా లేదా? అన్న డౌట్ ఉండింది నాకు. బట్ వెన్ వి స్పోక్ కదా! ఐ ఫౌండ్ మై శ్రవ్య. యూ ఆర్ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. చాలా బావుంటుంది. ఆ తర్వాత ఆడిషన్ అట్లా ఏం చేయలేదు. హ్మ్. ఆ కాన్వర్జేషన్‌లోనే వరుణ్‌కి అర్థమైపోయింది. బట్ తర్వాత నేను ఇంటికెళ్ళాక ఒక 2, 3 డేస్‌కి ఊరికే ఒక చిన్న వీడియో చేసి పంపించాను. బికాజ్ ఈవెన్ ఐ వాజ్ ఐ వాజ్ వెరీ, వెరీ వెయిటింగ్ ఒక మంచి రోల్ కోసము. నాకు చాలా, చాలా ఎమోషన్స్ తన్నుకొచ్చేసాయి. ఓకే. అరే! మళ్ళీ మొత్తానికి ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అని చెప్పి. ఇంటికెళ్ళి ఒక వీడియో చేసా. ఫుల్ ఎమోషనల్ ఒక సీన్ ఏదో చేసి పంపించాను. వెరీ గుడ్. చేసేద్దాం అని చెప్పి ఇట్ స్టార్టెడ్. 'కీచక' సినిమా మీ లైఫ్‌లో ఎలాంటి రోల్ ప్లే చేసింది మేడం? ఆహ్, నా ఫస్ట్ మూవీ కదా! నేను చాలా తెలిసేది కాదు నాకు. అందులో ఇంకా ఏమంటారు ఎమోషన్స్ అట్లని కాదు గానీ, చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది. హ్మ్. నాకు అర్థమయ్యేది కాదు. ఎట్లా పెర్ఫార్మ్ చేయాలి? ఆహ్, ఒక సీన్ ఇచ్చినప్పుడు దీన్ని నేను ఎట్లా పోర్ట్రే చేస్తే జనాలకి అంత గట్టిగా వెళ్తది. నాకిప్పటికి చూసి అది ఇంకా చేయొచ్చు. ఆ సీన్ ఎందుకు ఇట్లా చేశానని ఉంటది. పర్సనల్ లైఫ్‌లో ఏమి ఇంపాక్ట్ చేయలేదు.
బట్ చాలామంది తర్వాత ఇప్పుడు నిన్న కూడా 2-3 ఇంటర్వ్యూస్‌లో కూడా దే ఆర్ ఆస్కింగ్ ఐ హావ్ సీన్ యువర్ ఫిల్మ్ అని చెప్పి. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. నాకు మొన్న ఈ మధ్య కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. ఇట్స్ ఎ రియల్ స్టోరీ. నాగ్‌పూర్‌లోనో ఎక్కడో ఒకడు ఇట్లానే ఒక బస్తీలో కిరాతకంగా అమ్మాయిల్ని ఇట్లా రేప్ చేసి ఇట్లా అయితూ ఉంటదనమాట. కోర్ట్‌కెళ్తుంటాడు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటాడు బయటికి ఇన్‌ఫ్లుయెన్స్‌తో. ఒకరోజు ఇట్లనే కోర్ట్‌కెళ్తే లేడీస్ అందరూ లోపల వాడి ప్రైవేట్ పార్ట్స్ కోసేసి లోపల కొట్టి కొట్టి చంపేస్తారు. హ్మ్. ఎంత బ్యూటిఫుల్ స్టోరీ చెప్పండి. ఆ రోల్ నాకొచ్చింది. అది కూడా నాకు భయం ఉండింది. అంటే ఇలాంటి రోల్స్ చేయొచ్చా లేదా అని నాకు తెలీదు. అగైన్ ఆ హాఫ్ ఆఫ్ నాలెడ్జ్‌తోనే సినిమా అంతా నేనే ఉంటా అని చేసేసాను నేను. అదే. కానీ ఇప్పుడు కూడా మీరు చెప్పింది అది ఎంత మంచి స్టోరీ అంటున్నారు. ఇట్స్ లా ప్రకారంగా అది అంత కరెక్ట్ కాదు కదా మరి. మంచి స్టోరీ మీన్స్ అదే మీకు చేయడానికి స్కోప్ నాకు ఉంది. చేయడానికి స్కోప్ ఉంది. నాట్ Yeah. అది మంచి అని చెప్పట్లేదు. అదే మళ్ళీ అదే మీరు అవునవును. మీరు చెప్తా ఉంటే నేనేదో ఊగొడుతున్నట్టు ఉండకూడదు కదా. నాకున్న వాట్ ఐ మీన్ ఈస్ నాకు అందులో మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని అట్లా నేను చెప్తున్నా. దట్ స్టోరీ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. యా